నమస్తే వెల్కమ్ టు ఆధ్యాయ మీడియా నేను బాలు మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం సీనియర్ నేత ముప్ప అంకమరావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మరో పక్కన నిధుల సంగతి తీసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే మాకు ఇప్పుడున్నటువంటి ఎస్టిమేషన్స్ ప్రకారం ఇవ్వండి వీళ్ళు అడుగుతుంటే కేంద్రం ఏమో 2017 అంచనాల ప్రకారం ఏదైతే ఉందో అవి మాత్రమే ఇస్తామంటూ వీళ్ళేమో తొలి దశలో ఇంత మలి దశలో ఇంత అని చెప్పేసి వీళ్ళేదో ఒక ఎస్టిమేషన్ ఇవ్వడంతో కేంద్రం మాత్రం కేవలం 11,000 చిల్లర కోట్లు ఏదైతే ఉందో అది మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు మాత్రం ఇక మాకు తొలి దశ నిధులు వచ్చాయి అంటే కేంద్రం కేవలం అనౌన్స్మెంట్ చేస్తుంది ఇంకా నిధులు ఇవ్వలేదు వీళ్ళేమో తొలి దశ మలి దశ అని చెప్పి చాలా ఊహాగానాల్లో ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ నిధులకు సంబంధించి క్లారిటీ అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి అంటే ఇప్పుడు వీళ్ళు రాష్ట్రం చెప్పుకుంటుంది ఏంటంటే 12,911 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రం అనుమతులు లభించినాయి, మేము పనులు త్వరగతిన పూర్తి చేస్తామని చెప్పని ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని పరిశీలించడానికి ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. అంటే మీడియాకు అనుమతులు లేవు, ముఖ్యమంత్రి గారు మాత్రమే వెళ్తున్నారు. ముఖ్యమంత్రి గారు గొప్ప ఇంజనీర్ కాబట్టి, గొప్ప వ్యాపారవేత్త కాబట్టి ఆయన పరిశ్రమలో ఆయన చూసుకొని వస్తాడు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కోసమే పోలవరం జరుగుతూ ఉంది. అంటే ఒక ₹1,000 దాన్ని ఖర్చు పెట్టి మిగతా మనకి ఎంత తీసుకోవాలో ఇప్పుడు వరకు రాష్ట్రంలో జరిగినటువంటి తెచ్చిన అప్పుల్లో ఎంత వినియోగించారు, వాళ్ళు ఎంత మింగారు అనేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా. వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారం చూసుకుంటా ఉంటే అసలు ఇంకోటి అండి నాకు అర్థం కాంది, ఒక పత్రికా ప్రకటనలో ఇన్ని అబద్ధాలు ఎలా ప్రచారం చేయగలుగుతున్నారు, ఏ ధైర్యంతో చేయగలుగుతున్నారో కూడా కేంద్రం కూడా దానికి స్పష్టత ఇవ్వట్లేదు. అంటే వాళ్ళ సహకారం కూడా ఉందండి, ఎందుకంటే వాళ్ళ సహకారం లేకపోతే ఈయన ఇట్లా చెలరైపోడు. వాళ్ళ సహకారం కూడా ఉంది. దానికి కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం సంపూర్ణంగా నాశనం అయిపోవాలి, బీహార్ కంటే ఘోరంగా తయారు కావాలనేది అందరి అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ పోరాటమే తప్ప మిగిలిన అందరి యొక్క ఆశ వాళ్ళ పోరాటం కూడా ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోవాలని. దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకుండా అందరూ ప్రయత్నించారు, వాళ్ళు సఫలీకృతులు అయ్యారు. ప్రజలు కూడా నమ్మారు. ఈ నవరత్నాలు ఇవన్నీ చెప్పి నిజమేమో చూసిన వాళ్ళు కూడా నమ్మారంటే ఎంత భ్రమలోకి వెళ్ళిపోయారో, ఎంత మాయలో పడ్డారో కూడా ఇప్పుడు నాకు అర్థమవుతా ఉంది. ఇప్పుడిప్పుడే ఆ భ్రమలు వీడిపోయాయి, వాడు మాయ అనేది అర్థమైపోయింది, చెప్పిన అసత్యాలను తేలిపోయింది. ఈరోజు అందుకే జనం ఎలా స్పందన చూస్తున్నారు మీరు కూడా. కాబట్టి వీళ్ళు చెప్పే అబద్ధాలు ఇప్పుడు కూడా ఇది వాళ్ళు కేంద్రం ఇంకా ప్రకటించాల, మేము దీనికోసం ఇంత కేటాయించాము, ఈ పనుల కోసం ఇంత కేటాయించాము, ఇది విడతల వారీగానా లేకపోతే మొత్తం ఈ 12,911 అనేది ఇంకా ఏమి వాళ్ళు నిర్దిష్టంగా ప్రకటించాల. కాబట్టి అవన్నీ వచ్చిందాక మనం ఆలోచించాలి. కాకపోతే ఈ రోజు ముఖ్యమంత్రి గారు పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి ఏది సాధించడానికి వెళ్తున్నారు అనేది నా ప్రశ్న. మరో పక్కన తీసుకుని నిర్వాసితుల గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళ బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలదే లేకపోతే కేంద్ర ప్రభుత్వాలతో తెలియని ఒక సందిగ్ధంలో 26 గ్రామాల ప్రజలు ఎటు వెళ్ళాలో అర్థం కాక రాష్ట్రం ఏమో కేంద్రం పైన ఎడుతుంది. నిర్వాసితుల గురించి మీకే సంబంధం మాకేం సంబంధం లేదని వీళ్ళు అంటున్నారు. కేంద్రం ఏమంటుందంటే కేవలం మేము నిధులు ఇచ్చే వరకే మా పని, ఆ కట్టుకునే పని అంత ఏదైతే ఉందో రాష్ట్రాల మీదే బాధ్యత అంటూ కేంద్రం కూడా ఒక మాట దులిపేస్తుంది. వీళ్ళిద్దరు యొక్క కొట్లాటలో 26 గ్రామాల ప్రజలు ఆ పరిస్థితి ఏమైపోవాలంటారు? వాళ్ళిద్దరు కొట్లాడుకోవట్లేదండి, ఇద్దరు అనుకొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ప్రకటన కూడా అట్లానే ఇస్తానే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పంపించినటువంటి 53,000 కోట్ల రూపాయలకి కేంద్రం దాన్ని మంచి పద్ధతే ఇది ఇంత అవుతుంది అని చెప్పి కేంద్రం ఆమోదం కూడా తెలిపింది, అది పార్లమెంట్లో ప్రకటించడం కూడా జరిగింది. ఎత్తు కుదించిన తర్వాతే కదా ఇప్పుడు ఈ గొడవలన్నీ వస్తున్నాయి. అసలు అది జాతీయ ప్రాజెక్ట్ అండి, జాతీయ ప్రాజెక్ట్ అంటే అది కేంద్రానికి సంబంధించింది, ప్రతి రూపాయి కేంద్రాన్ని ఇవ్వాలి. మనం వాళ్ళ మీద పోరాడి తెచ్చుకోవాలి, లేదా బతిలాడి తెచ్చుకోవాలి, వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా ఈ పనులు జరుగుతున్నాయి దీనివల్ల ఎంత అవుతుంది అని చెప్పి ఒప్పించుకోగలగాలి. అది చంద్రబాబు నాయుడు గారు చేశారు, నువ్వు చేయలేకపోయావు. సోమవారాన్ని పోలవరంగా మార్చారు. ఇప్పుడు ఇతను చేయలేకపోయాడు, చేయడు కూడా ఇతను కావాల్సింది ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితిలో కాదండి. దాని గురించి చెప్పే మాటలన్నీ కల్లబలి మాటలే. వాళ్ళు అట్లా అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలిసింది అదే. కాబట్టి దాని గురించి అసలు మర్చిపోతాం. రాష్ట్రం ఎంత నాశనం అయిపోతే జగన్ రెడ్డి గారికి అంత ఉపయోగం. ఎందుకంటే వీళ్ళని డబ్బులు పెట్టి కొందాం, రేపు ఓటుకు 5,000 అయినా 10,000 అయినా ఇచ్చి కొందాం, నా దగ్గర కావాల్సినంత డబ్బులు ఉన్నాయి, మళ్ళీ నేనే రావాలి, ఇప్పుడు వరకు ఉన్న దోచుకుందో కాకుండా ఇంకా దోచుకోవాలనే తలంపుతోటే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారే తప్ప రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు మాత్రం వాళ్ళు చిత్తశుద్ధి లేదు, వాళ్ళ ఆలోచన కూడా చేయరు. ఇప్పుడు ఇందాక అంబటి రాంబాబు గురించి మాట్లాడారు, అసలు స్కిల్వే గురించి కానీ లేకపోతే క్యూసెక్ల గురించి కానీ ఆయనకి ఏదో చెప్పానంటే ఆయన దాని గురించి అసలు ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెట్టారు, అసలు ఎంత ఎస్టిమేషన్స్తో స్టార్ట్ అయింది,
తర్వాత కేంద్రం ఎంత ప్రకటించింది, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ స్టేజ్కి తీసుకెళ్లారు, దాన్ని ఎన్ని ఆమోదాలు తెలిపినాయి, ఎంత డబ్బులు వచ్చినాయి, ఆయన హయాంలో అయిపోయేతలకి తెలుగుదేశం ప్రభుత్వం అయిపోయి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు దాని గురించి ఎంత సాధించారు చెప్పమనండి. ఈరోజు ఆయనకు అవగాహన లేదు కదా, తెలియదు కదా, తెలుసుకోవాలని ఆలోచన ఆయనకు లేదు కదా. కాబట్టి మనం క్షుణ్ణంగా మనకు అర్థమైంది కానీ ప్రజలకు అర్థమవుతుంది కానీ ఏంటంటే వీళ్ళ యొక్క పనితీరు ఏంటో ప్రజలకు అర్థమైపోయింది. పేపర్ టైగర్లు తప్ప వీళ్ళు మీడియాలో మాట్లాడటం, పేపర్ ప్రకటనలు ఇవ్వడానికి, అసెంబ్లీలో మాట్లాడడం, ఎందుకంటే ఏకపక్షం కదా, 151 మంది, సభానాయకుడు లేడు, ప్రతిపక్ష నాయకుడు లేడు, సభానాయకుడు వాళ్ళే అన్ని వాళ్ళే చేసుకుంటా ఉన్నారు, సస్పెండ్ చేస్తా ఉన్నారు అసెంబ్లీలో మాట్లాడితే, వాళ్ళు ఒక్కటే కాబట్టి ఏమైనా మాట్లాడుతున్నారు చెల్లుతుంది. అట్లాగే కేంద్రం కూడా చూస్తూ ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే ఎందుకు చూస్తున్నారు అనేది మనకు అర్థం కాని విషయం అయితే ఏం జరుగుతుందనేది మాత్రం ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తూనే ఉన్నారు. ఒకసారి రాజకీయ కోణం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఏదైనా మనకి మంచి చేస్తే ప్రజలు మనకి ఖచ్చితంగా ఆదరిస్తారన్న ఏదైతే ఉంటుందో అది ఎందుకు ఆ రాజకీయ నాయకులకి ఆ పార్టీలకు ఎందుకు ఆలోచించరు? అంటే ఇప్పుడు ఇది పూర్తి చేసామని అనుకోండి, పూర్తి చేసామన్న పేరు కేంద్రానికి ఉంటుంది, బీజేపీకి ఉంటుంది. ఏగో బాబు మేమే కట్టించాం, మా హయాంలో పూర్తి చేశామని చెప్పేసి కొన్ని వందల ఇప్పుడు మనకి నాగార్జున సాగర్ ఉంది, సుబ్రహ్మణ్య గారి పేరు శాశ్వతంగా ఉండిపోతుంది. సో ఆ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది కదా, లేకపోతే రాజ్యం తీసుకొస్తానన్న ఆయన మేము ఇట్లాంటివన్నీ పూర్తి చేస్తే పేరు శాశ్వతంగా ఉంటుంది కదా, ఇవి ఎందుకు చూడరు? ఇప్పుడు ఒకటండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందుకు ఎందుకు పరుగులు ఎత్తిచ్చాడు అంటే ఆయన హయాంలో ఎన్నో వచ్చినాయి, ఎన్నో చేశారు, ప్రజల కోసం చేశాడు కాబట్టి రేపు పొద్దున దీనివల్ల ఇంతమందికి ఉపయోగం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర రైతు ఎలాంటి నీటి ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా ప్రతి ఎకరాకి నీరు అందుతుందనే ప్రణాళికతోటి రైతుల అనుసంధానం చేసిన తొలి ముఖ్యమంత్రి కూడా ఆయనే కదా, చేసి చూపించాడు కదా. పట్టిసీమ వచ్చేసరికి మరి దాని గురించి ఎగతాళి చేశారు, దాని ఫలితాలు ఎంత అనుభవించినాయి, ఎంత లాభం పొందింది రైతాంగం. కాబట్టి రైతాంగం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు జరిగే పరిణామాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించండి. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి కలిగించే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ఇక మీరు అన్న రాజకీయాల గురించి ఒకసారి అవగాహన చేసుకుంటా ఉంటే సిద్ధాంతాలు మర్చిపోయి కుర్చీ ఒకటే పరమావిధిగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. మొదలైంది వాళ్ళకి కుర్చీ ఒకటే ముఖ్యమైనది. దానివల్ల ఆదాయం గురించి ఆలోచిస్తానే ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కానీ జనం ప్రయోజనాల గురించి కానీ వాళ్ళకి పట్టవు. ఏదో దాని గురించి కొంత ఆలోచించి భవిష్యత్ తరాలు వాళ్ళ పిల్లల తరాల గురించి ఆలోచించిన చంద్రబాబు నాయుడు గారు కొంత తాపత్రయపడ్డాడు తప్ప వ్యవస్థలో నుంచి ప్రక్షాళన ఆయన కూడా చేయలేకపోయాడు. అంతకుముందు రామారావు గారు ప్రయత్నం చేశారు, ఆయన కూడా దాంట్లో సక్సెస్ సాధించలేకపోయారు. పూర్తిగా చాలా వరకు సాధించారు, పూర్తిగా ఆయన అనుకున్న విధంగా చేయలేకపోయారు. దానికి ఏంటంటే ఈ ఉద్యోగస్తులు ఈ వ్యవస్థలు దానికి బాగా అడ్డం పడ్డాయి. ఎందుకంటే వీళ్ళు దానికి అలవాటు విడిపోయారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత విచ్చలవిడైపోయింది. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ మరి జాగ్రత్తగా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత దానికి ఎల్లలో లేకుండా చేసేసాడు అన్నమాట. కాబట్టి ఎవరు ఏం చేయలేని పరిస్థితి. మళ్ళీ బాబు గారు వస్తే రాష్ట్రం బాగుపడింది తప్ప దేశానికి పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే దేశంలో అందరూ అట్లానే తయారయ్యారు కాబట్టి బాబు గారు వస్తే ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి పుణ్యమని భవిష్యత్తు తరాలు ఆయన చేసేది ఏంటంటే ఈరోజు ఒక చెట్టు విత్తనం వేస్తామండి, మనం వేసిన తర్వాత వృక్షం కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. మనం ఉంటామో ఉండమో, కానీ మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఆ చెట్టు కింద సేద తీరుతూ ఉంటారు. అంతే కదా, లేదంటే దానికి పళ్ళు వస్తే వాళ్ళు తింటా ఉంటారు. ఆ ఆదాయం అనేది తర్వాత తరాలకు వస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. 20 సంవత్సరాల తర్వాత ఏం జరిగిద్దని ఆలోచించగల గొప్ప మేధావి, శక్తిమంతుడు, అంటే వాళ్ళ ఆలోచనని కార్యరూపం చేయగలిగినటువంటి శక్తిమంతుడు కాబట్టి ఆయనకి ఇప్పుడు ఈ తెలంగాణ ఇన్ని ఫలితాలు అనుభవిస్తున్నా, ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నా, రాష్ట్రం ఈ మాటకి వీళ్ళు ఇన్ని చేసినా కూడా కియా వల్ల కావచ్చు, ఆయన పెట్టిన సంస్థల వల్ల కావచ్చు, ఈ మాత్రం పురోగతి సాధిస్తుంది అంటే ఆయన పెట్టిన భిక్షే. అది మర్చిపోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.